చేసుకున్నాం సార్. ఏ వ్యక్తి విత్డ్రా చేసుకోలేదు సార్. దానికి కారణం జనసేన పార్టీ. ఇంకో చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాను సార్. నామినేషన్ టైంలో 2019 చాలా ఇబ్బందులు పెట్టారు సార్ ఎమ్మెల్యేకి. అయినా సరే మేము నిలబడి ఆ వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళాం సార్. నామినేషన్లో టైంలో చాలామంది వైసీపీ నాయకులు మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్నారు సార్. కానీ అక్కడ జన సైనికులు మాత్రం ఆ వ్యక్తిని నామినేషన్ వేయించకుండా ఉండడానికి అడ్డుగా నిలబడిన ధైర్యం మీరే ఇచ్చారు సార్. అది ఒక వ్యక్తిని ఆపగలిగే ధైర్యం అది మీరే ఇచ్చారు సార్. నిజాయితీకి మారు పేరు మీరే సార్. మళ్ళీ తెలియజేసుకుంటున్నాను, సామాన్యుని తీసుకొచ్చి ఈ వేదిక మీద నిల్చోబెట్టిన వ్యక్తి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. దయచేసి అందరూ గుర్తించి పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సోదరా. హరీష్, నర్సీపట్నం. సభా ప్రాంగణాన్ని అలంకరించిన జన సైనికులకు, వీర మహిళలకు, సభా వేదికను అలంకరించిన పెద్దలకు, శాసనసభ్యులకు, ప్రభుత్వాన్ని అలంకరించిన ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వాన్ని అలంకరించిన పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వాన్ని అలంకరించిన మన అన్నయ్యకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు హరీష్ గొల్లవిల్లి, మాది నర్సీపట్నం నియోజకవర్గం. ఇక్కడున్న జన సైనికులు, వీర మహిళలు సామాన్యులు కాదు. ఒక అన్యాయాలు, అరాచకాలతో వ్యవస్థీకరమైన ఒక బలమైన రాక్షస సమూహంతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన వీర సైనికులు మీరు. అక్కడ ఎగురుతున్న జనసేన జెండాను చూడండి. తెలంగాణ గడ్డ మీద పుట్టిన జెండా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండా దండ. ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరున్న జెండా అది. అన్యాయాలకు, అరాచకాలకు గురై వ్యవస్థలతో పోరాడి ఆశల్ని చంపుకొని ఉన్న ప్రతి ఒక్కరికి గుండెల్లో ఆశల్ని చిగురించే జెండా అది. జనసేన జెండాకున్న పొగరు ఎలాంటిదంటే, మనం క్షమించాలి, సోషల్ మీడియాలోని డిబేట్లలోని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడినవాడిని. దశాబ్ద కాలపు నిరీక్షణ తర్వాత అన్నయ్య పక్క నుండి మాట్లాడడం వల్ల కొంచెం వెన్నులో వణుకు పడుతుంది. చాలా మాట్లాడదాం అనుకొని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్యని చూసిన తర్వాత, అన్నయ్య పక్కన నుంచున్న తర్వాత చేతులు వణుకుపోతున్నాయి. సరే, కంటిన్యూ చేస్తాను. జనసేన జెండాకున్న పొగర అలాంటిది. ప్రత్యర్థుల గుండెల్లో దడలు పుట్టించే జనసేన జెండా అది. అలాంటి జెండాని పోటీ చేసిన 21 చోట్ల రెపరెపలాడించిన వీర సైనికులు మనందరం. మనం గెలిచిన తర్వాత మనందరం ఎందుకో రిలాక్స్ అయ్యాం అనిపిస్తుంది. మనం ఎవరి కోసం కష్టపడ్డాం? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోసమా? అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసమా? మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి కోసం కాదా? ఆయన మన అన్నయ్య కాదా? మహాశివుడు విశ్వమంతటికి దేవుడైనప్పటికీ విఘ్నేశ్వరుడికి అన్నయ్య అయినట్టు ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా కూడా మనకి మాత్రం అన్నయ్యే. ఆయనకి మనకి దూరం 2 గుండెలు మాత్రమే. ఆయన మన సొంత అన్నయ్య. ఇది మన సొంత పార్టీ, జనసేన పార్టీ. జనసేన పార్టీ కోసం మనం శ్రమించాం, గెలిపించాం. గెలిచిన తర్వాత ఎందుకో కొంచెం రిలాక్స్ అయ్యాం. మనం ఆయన్ని ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాం. ఇది మనకి సరిపోతుందా? మన కోరిక నిజం అవ్వాలంటే ఏం చేయాలి? పదవుల కోసం ప్రాకులాడితే సాధ్యమవుతుందా? ఫోటోల కోసం ఎగబడితే సాధ్యమవుతుందా?